దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ కొత్త సంవత్సరము మీకు దీవెనకరంగా ఉండును గాక. సరే, మన వాక్యంను చూద్దాం. కీర్తనల గ్రంథం 68:3 మనం చూస్తున్నాం. కీర్తన 68:3, నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహాదానందము పొందుదురు గాక. ఈ వాక్యంను చదువుతున్నప్పుడు నేనేం గమనించానంటే 3 విషయాలు ఈ చిన్న ఒక కీర్తనలో ఒకే ఒక వర్స్లో రాయబడి ఉంది. కీర్తన 68:3లో ఉంది, నీతిమంతులు సంతోషించుదురు గాక. అంటే ఇది ఒక రకమైన బ్లెస్సింగ్ అని చెప్పాలి. ఏదో పలుకడం అంటే ఇంకొకరికి పలుకడం లాగా. అంటే మీరు నీతిమంతులుగా ఉంటే మీరు సంతోషంగా ఉందురుగాక. అంటే ఈ కీర్తనలో ఈ మాటలు చెప్పబడి ఉంది. ఇక రాయబడి ఉంది, నీతిమంతులు సంతోషించుదురు గాక అని చెప్పి రాయబడి ఉంది. అంటే ఇక్కడ ఈ వాక్యంలో మనం చూస్తే నీతిమంతులు, ఈ లోకంలో నీతిమంతులు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. కొన్నిసార్లు చెడ్డవారికి మంచిది జరుగుతుంది, మంచివారికి చెడు జరుగుతుంది. అది ఏం గ్యారంటీ లేదు. సో ఈ ఒక ఆశీర్వాద వచనం అనేది, ఈ వచనంను మనం, ఈ ఒక వాక్యంను మనం చూసినట్లయితే, మీరు నీతిమంతులుగా మీరు ఉంటే తప్పకుండా మీకు సంతోషం ఉండాలి అని చెప్పి దీవిస్తూ ఉన్నారు. గాక అని చెప్పినప్పుడు అంటే నీతిమంతులు సంతోషించుదురు గాక. మొదటి భాగము ఆ రీతిగా రాయబడి ఉంది. ఇంకా రెండోదిగా అక్కడ రాయబడి ఉంది, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురు గాక. అంటే మీరు ఎలా మీకు సంతోషం వస్తుందంటే అక్కడ రాయబడి ఉంది, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురు గాక. అంటే ఆ ఉల్లసించడం అనేది, సంతోషించడం అనేది ఎక్కడ జరగాలంట? దేవుని సన్నిధిలో. ఇక్కడ దేవుని సన్నిధిలో. అంటే దేవుని సన్నిధిలో మీరు సంతోషంగా మీరు ఉంటే, దేవుని సన్నిధి అంటే నేను చర్చ్ మాత్రం అని నేను చెప్పట్లేదు. ఒకవేళ మీరు ఇంట్లో మీరు కూర్చొని ఒక చోటు కూర్చొని మీరు ప్రార్థన చేసినా కూడా దేవుని సన్నిధి అక్కడ వస్తుంది. సో దేవుని సన్నిధిలో మీరు ఏం చేయవచ్చు? ఉల్లసించుదురు గాక అని రాయబడి ఉంది. అంటే నా అనుభవంలో నేను చెప్తున్నాను, నాకు ప్రతిరోజు స్టార్టింగ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే ఆ ఉల్లాసంలోనే. ఒక కప్పు టీ తీసుకొని కొంచెంసేపు, కనీసం ఒక అరగంటనో గంట సేపు తప్పకుండా దేవుణ్ణి ఆరాధిస్తాను, స్తుతిస్తాను. దాని తర్వాతనే బ్రేక్ఫాస్ట్ చేస్తాను ప్రతిరోజు. అంటే ఇంట్లో ఉంటే తప్పకుండా అలాగే ఉంటుంది. అంటే ఏమంటున్నానంటే, మన దేవుణ్ణి సన్నిధిలో మనం ఉల్లసించినప్పుడు ఏం జరుగుతుందంటే, మన హృదయము ఏమవుతుందంటే, నెక్స్ట్ రాయబడి ఉంది, వారు మహాదానందము పొందుదురుగాక. అంటే మీరు సంతోషించి, మీరు నీతిమంతులుగా మీరు సంతోషించి, మీరు దేవుని సన్నిధిలో మీరు ఉల్లసించి మీరు ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీరు మహా ఆనందము పొందుదురు. నెక్స్ట్ అక్కడ రాయబడి ఉంది, పొందుదురుగాక అని రాయబడి ఉంది. సో ఇది పొందుదురుగాక అనేది ప్రకటించడం అయినా కూడా మనము ఆటోమేటిక్గా ఫస్ట్ ఈ 2 చెప్పబడిన మాటలు మనం పాటిస్తే తప్పకుండా దేవుడు మీకేమిస్తారంటే మహా ఆనందము. మీ జీవితంలో ఏముంటుందంటే మహా ఆనందము ఉంటుంది. సో ఈ 3 విషయాలు కూడా ఈ వాక్యంలో మనం చూస్తున్నాము. మీరు నీతిమంతులుగా ఉంటే మీకు సంతోషము, ఉల్లాసము, అదే రీతిగా మహా ఆనందము కూడా మీ జీవితంలో ఉండాలని, ఈ సంవత్సరం అంతా కూడా ఆ రీతిగానే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ నెల ప్రత్యేకంగా ఫస్ట్ నెలలో ఉన్నాము. సో ఫస్ట్ నెలలో మీరు వింటున్న ఈ వాక్యము మీ యొక్క జీవితంలో వర్ధిల్లునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎవరెవరు ప్రభువా నీతిమంతులుగా ఉంటున్నారో తండ్రి, నీ వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నారో ప్రభువా, ఇంకా తండ్రి మీ సన్నిధిలో వారు ఉల్లసించి తండ్రి అదే రీతిగా మహా ఆనందముతో ప్రభువా వారు జీవించినట్లు మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ఒక్క రోజు మాత్రం కాకుండా ప్రభువా, ఈ నెల అంతనో, అది మాత్రం కాకుండా ఈ సంవత్సరం అంతనో
ప్రభువా ఈ 2026 సంవత్సరం అంతా కూడా ప్రభువా నీ సన్నిధిలో మేము ఉల్లసించడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నాతో కలిసి ప్రార్థన చేస్తున్న ఒక్కొక్కరిని కూడా ప్రభువా మీరు దీవించమని, వారిని మేలుతో నింపమని, ఆశీర్వదించమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.